నమస్తే జానపదం అడ్డా కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సూపర్ హిట్ సాంగ్ తో ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయన ఎవరో కాదు మన రాము రాథోడ్ మనతో పాటు ఉన్నారు. తమ్ముడు ఒకసారి మాట్లాడేద్దాం. తమ్ముడు నమస్తే. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నావు? ఏంటి మస్తుగుంది నీ పాట అయితే ఒక్క రేంజ్ లో దుమ్ము దులుపుతున్నాయి. ఆల్మోస్ట్ నువ్వు చాలా పాటలు పాడావు, అన్ని పాటలు ఆల్మోస్ట్ హిట్ అయినాయి. ఇప్పుడు ఈ పాట రాములమ్మ పాటతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. సొమ్మసిల్లి పోతున్నాడే ఓ చిన్న రాములమ్మ, చెమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ, నల్ల నల్లాని కళ్ళతో నాజుకు నడుముతో నన్నాగామే చేస్తివే, గుండె గాలిలో తేలుతూ ఆరాటలాడుతూ నీ ఒళ్ళోనే వాలేనే చుట్టూ దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మ, చెమట సుక్కోలేది సయ్యగే నీ సీర కొంగుకే ముడివెయ్యవే, సాయంకాలం వేళ సందె పొద్దులాగా సెంతలోనే ఉండవే, చీకటేలో మెరిసే సుక్కలాగా గుండెలోన దాగవే, నీటిలోన నీడ చూస్తుంటే ఈ వేళ నీ బొమ్మలా ఉన్నదే, నీ చేతి రద్దేసి కలలన్నీ చురిపేసి కాలాన్ని మార్చకే, ఎక్కడున్నా ఎదురయ్యే నీ సన్నజాజి నవ్వులే, చక్కనైనా సొగసులే నాకిచ్చి స్వర్గంలో బంధించవే. అప్పుడు మామూలు పాడలేదు, మస్తు పాడావు. చాలా చాలా బాగుంది పాట. అసలు ఈ పాట పాడాలని అంటే ఫస్ట్ ఈ అవకాశం నీకు ఎలా వచ్చింది? ఈ పాట పాడే అవకాశం అంటే నీ ఓన్ కంపోజిషన్ నువ్వే రాసి పాడావా లేకపోతే ఏంటి? నేనే రాసి పాడమ్మా. అయితే స్టార్టింగ్లో నాకు జానపద పాటలు అంటే చాలా ఇష్టం, ఫోక్ సాంగ్స్ అంటే. కాకపోతే నేను 2-3 సాంగ్స్ దానికంటే ముందు చేశాను. నాకు అవి జస్ట్ ఒక అనుభవం లెక్కనే అయిపోయినాయి అవి. అంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్కి ఒక దాన్ని ఏమంటారు, ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి యూజ్ అయినట్టు అయిపోయింది అది. ఓకే. సో అవి నాకు దానివల్ల ఎలాంటి యూజ్ రాలా, అంటే అంత పేరు తీసుకురాలేదు, మంచి ప్రశంసలు అస్సలు రాలా సాంగ్స్కి. అయితే సాంగ్స్ ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి బాగా సాంగ్స్ పైన బాగా ఆలోచించిన తర్వాత నాకు ఈ సాంగ్ ఒకటి, ఇదేదో మంచి ట్యూన్ బాగుంది, సాంగ్ ఎట్లా రాయాలి అంటే కొన్ని సాంగ్స్ని నేను బాగా విన్నా. ఓకే. సో విని ఈ సాంగ్ క్రియేట్ చేసిన. అంటే ఇట్లా ఉంటే జనాలకు నచ్చుతుంది, కొత్తదనం చూపిద్దాము, రెగ్యులర్గా జానపదాలక కాకుండా కొంచెం కొత్తగా చూపిద్దాము, ట్యూనింగ్లో కానివ్వండి, తర్వాత సినిమాటిక్లో సాంగ్ని ప్రజెంటేషన్ చేద్దామని చెప్పి ఆ సాంగ్ చేయడం జరిగింది. నిజంగా ఈ పాట ఎంత మంది అభిమానులు ఉన్నారు ఈ పాటకి. ఒక్క పాట అంటే ఇంతకుముందు మీరు పాటలు చేశారు, బట్ ఈ పాట చాలా హైలైట్ అయింది. రీసెంట్గా కూడా మీరు వేరే దాంట్లో కూడా ఒక పెద్ద సంస్థలో కూడా పాల్గొని పాట పాడడం జరిగింది కదా, నేను చూసాను. అసలు నిజంగా చాలా చాలా బాగా పాడారండి. నెక్స్ట్ మీ ప్రయాణం అసలుకి ఈ జర్నీ, ఈ సాంగ్స్ జర్నీ ఏది ఉందో ఆ ప్రయాణం ఎప్పుడు మొదలైంది, ఏ వయసులో? మీరు చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తున్నారు, అందుకే అంటున్నాను. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ నుంచి డాన్సర్ అండి. చిన్నప్పటి నుంచి నేను డాన్సర్నే. చాలా టీవీ షోస్ సైడ్ డాన్సర్గా చేశాను. తర్వాత కొన్ని కార్యక్రమాల్లో డాన్సర్గానే పరిచయం అందరికి. ఓకే. కానీ నాకు ఈ డాన్స్ వల్ల ఎక్కువ ఏదో ఒక పక్కకు నించొని ఇదంతా నాకు నా లైఫ్ ఇది కాదు అని అనిపించి నేను నాకంటూ ఒక సొంత నిర్ణయానికి వచ్చేసి ఇది కాదు, నేనంటే ఇంకా ఏదో వేరే ఇంకా ఉంది, నా టాలెంట్ ఇంకా ఉంది అని చెప్పేసి జనాలకు తెలియాలని చెప్పి బాగా కష్టపడ్డాను. సాంగ్స్ రాయడము, పాడడము, ప్రాక్టీస్ చేయడము, ఎట్లా పాడాలి, సాంగ్స్ లిరిక్స్ ఎట్లా రాయాలి, సో ఇవన్నీ ట్యూన్స్ ఎట్లా చేయాలి, బాగా నాకు నిద్ర లేకపోతుండే. తెల్లవారులు నేను దీనిపైన బాగా హార్డ్ వర్క్. శ్రమ ఎక్కడికి పోదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. సో అలా ఇప్పుడు ఈ సొమ్మసిల్లి సాంగ్ నేను జగిత్యాల వెళ్ళేసి నేను వేరే దానికంటే ముందు సాంగ్ ఒకటి చేశాను. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేయించుకొని రిటర్న్ వచ్చే మూమెంట్లో బైక్ పైన యాక్చువల్లీ. సో కొంచెం మైండ్ పీస్ఫుల్ ఉన్నది, మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నా. సో సాంగ్ బాగా మంచి వచ్చిందని చెప్పి, సో అట్లా వస్తున్న మూమెంట్లో నాకు సాంగ్ థాట్ వచ్చింది, అట్లా హమ్ వచ్చింది. ఈ టైప్ లో ట్యూన్ వస్తే ఆ ట్యూన్ పల్లవి కంప్లీట్ చేసేసిన ఇక్కడ హైదరాబాద్ వచ్చారు. పల్లవి తర్వాత మెయిన్ సెగ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ సాంగ్ మొత్తం కంప్లీట్ గా బడ్జెట్ తో సహా మొత్తం సెట్ చేసి చేయడానికి అదే సాంగ్ మేము ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను 1,20,000 1,30,000 ఖర్చు చేసింది.
అంత ధైర్యం చేసి, ఎందుకంటే సాంగ్ పక్కా వైరల్ అవబోతుందని చెప్పి బాగా నమ్మకం నాకు, నమ్మారు, బాగా నమ్మాను. సో దానికి తగ్గట్టు ఎఫర్ట్ పెట్టాము. దగ్గర దగ్గర ఒక 5 days షూట్ చేసాం సాంగ్. ఓకే, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలే. ఎక్కడ తర్వాత ప్రతి ఒక్కరు ఈ సాంగ్ కోసం చాలా అంటే చాలా సపోర్ట్ చేసిర్రు. ఈ సాంగ్ మొత్తం సోమశిలనే, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సోమశిలలో షూట్ చేసినాం. ఇది చాలా సపోర్ట్ చేసిర్రు. తర్వాత చాలా అంటే చాలా కష్టపడ్డారు అందరూ, మా ఫ్రెండ్స్ అంతా. తర్వాత నా కష్టం ఎంత ఉందో వాళ్ళ కష్టం అంతకంటే ఎక్కువ ఉంది. ఓకే, సో అందుకే ఈరోజు ఈ సాంగ్ ఇంత సక్సెస్ అయింది బయట. నిజంగా ఈ పాట విన్న ప్రతిసారి మనకు కూడా అంటే మేము కూడా ఆడియన్స్ కింద వింటాం కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఆ లైన్స్ కానీ మీ వాయిస్, ఎస్పెషల్లీ మీ వాయిస్ రియల్లీ సూపర్. థ్యాంక్ యూ. అలాగే మీరు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ని చూసుంటారు, అంటే కెరియర్ ఇలా బిల్డ్ అవ్వడానికి ఎన్నో స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు. ఈ క్రమంలో మీకు ఒక పాట హిట్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, ఆ ఫస్ట్ పాట ఏంటి అసలు మీకు బాగా నాకు స్టార్టింగ్ లో నేను ఫోక్ సాంగ్ చేశానండి, చిటాపటా చింతాకు అని చెప్పి. అది ఫోక్ సాంగ్, అది నా ఫస్ట్ ప్రయోగం అది. ఓకే, సో ఆ సాంగ్ నేను రాసుకొని నేను ఒక 1 month 2 months అట్లనే రాసుకొని పెట్టుకున్నా. అది ఒకటే పాట స్టార్టింగ్ లో. పాటలు రాయాలి అది అని చెప్పి అవగాహన లేదు అసలు. నాకు ఆ పాట రాసే కంటే ముందు నేను ఆ టైంలో మనకి లాక్డౌన్ ఉన్నది. ఆ లాక్డౌన్ లో నేను ఏం చేయాలో అర్థం కాలే నాకు. సో ఆ లాక్డౌన్ లో నేను ఇంట్లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ పిచ్చి పిచ్చి రాతలు, ఆ పిచ్చి పిచ్చి రాతల నుంచే నాకు ఈ పాటలు పుట్టినాయి. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే చాలా మందికి చిన్నప్పటి నుంచి దాని మీద అవగాహన ఉండడమో, లేకపోతే ఒక ఏజ్ వచ్చాక దాని గురించి పాడుతూ అలవాటయ్యి రాయడమో అట్లా జరుగుతుంది. అసలుకి డాన్సర్ నుంచి సింగర్ అవడం, మళ్ళీ మీ ఓన్ సాంగ్స్ మీరే రాసుకొని పాడడం అనేది అయితే రియల్లీ గ్రేట్. లాక్డౌన్ లో యాక్చువల్లీ ఆ టైంలో మనకు బయటికి వెళ్ళే సోర్స్ లేదు. అవును, ఏ వర్క్ చేయాలన్నా టైం లేదు. బయట అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి అంతా. సో వైరస్ నడుస్తుంది. సో ఆ టైంలో మా ఫ్యామిలీ మొత్తం మా ఇంట్లోనే మొత్తం మేమంతా. సో ఆ టైంలో నాకు మంచిగా హెల్ప్ అయ్యింది టిక్ టాక్. సో ఆ టిక్ టాక్ లో నేను సాంగ్స్ పాడి పెట్టడము, తర్వాత వాళ్ళంతా నన్ను కామెంట్స్ లో అడగడము, రాము గారు మీరు ఆ పాట బాగా పాడతారు, ఆ పాట పాడరా మా కోసం అని చెప్పి అడగడము లైవ్ లో. ఇదంతా జరిగే క్రమంలో నాకు పాటలు రాయడానికి వాళ్ళు బాగా బూస్ట్ ఇచ్చారు. అన్న మీరు లైన్స్ బాగా వాడుతున్నారు, ఈ లైన్స్ బాగా అంటున్నారు, అంటే నీ ఓన్ క్రియేటివిటీ. సో నీకు ఆ శక్తి ఉందన్న, నువ్వు రాయగలుగుతావు, నువ్వు పాటలు ట్రై చేయను అని చెప్తే నేను చిటాపటా చింతాకు అనే సాంగ్ రాసుకొని రెడీగా పెట్టుకున్నాను. కాకపోతే నాకు డబ్బులు ఇన్కమ్ లేదు లాక్డౌన్ తర్వాత. చాలా ట్రై చేశా. అందులోనూ నేను బయట ఫోకస్ కావాలి అంటే నాకు ఇవన్నీ ఉన్నాయి మైండ్లో. నాకు డబ్బులు లేవు, బయట ఫోకస్ కావాలి. నేను చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తూ కష్టపడుతూ ఇంతమందిని మెయింటైన్ చేస్తూ, మా టీం ఉంటుండే, ఒక 40 మంది టీం ఉంటుండే నాకు. నేను కొరియోగ్రాఫ్ చేస్తుంటే, యాక్చువల్లీ ఈవెంట్స్ చేస్తుంటే. సో వీళ్ళంతా ఉండి కూడా నాకు బయట అంత ఇన్కమ్ సోర్స్ కానివ్వండి, నేమ్ కానివ్వండి, టీవీ షోస్ చేయాలని నా కోరిక. ఇదంతా కాదు. నేను ఒక గమనించింది ఏంటంటే యూట్యూబ్ ద్వారా ఖచ్చితంగా మనం బయటికి వస్తాం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇది ఖచ్చితంగా యూట్యూబ్ ద్వారా మనం బయటికి వస్తామనే ఒక నమ్మకం నాకు గట్టిగా నేను మైండ్లో పెట్టుకున్నాను. సో నాకు వేరే ఎవ్వరికి కాల్ చేయలే, నాకు పాటలు రాసేయండి, నాకు పాటలు పాడియండి, నాకు డాన్స్, ఇవన్నీ ఎలాంటి ఇది చేయలే. పాటలు పాడినా నేనే పాడాలి, రాసుకున్నా నేనే రాసుకోవాలి. సో మొత్తానికి నన్ను నేను చెక్కుకోవాలి. సాంగ్స్ రాసుకున్నాను, కంపోజ్ చేసుకున్నాను. దాంతోపాటు మా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని యూట్యూబ్ సాంగ్స్ చేశాను. తర్వాత ఆ యూట్యూబ్ సాంగ్ చేయడానికి నాకు మొదటిసారిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు అని చెప్పేసి నాగర్ కర్నూలు, ఆయన ప్రొడ్యూసర్, ఆయన నా ఫస్ట్ సాంగ్కి బీజేం విషయం చిటాపటా చింతాకు అని ఆ సాంగ్. సో ఒకసారి ఆ సాంగ్ కూడా నా కెరీర్కి ఒక స్టెప్ కాబట్టి అమ్మ టీవీ ఛానల్ వాళ్ళ కోసం ఆ సాంగ్ కూడా మీకోసం. తప్పకుండా. చిటాపటా చింతాకు వాన, నీ రూపముంది నా గుండెల్లోన, నువ్వంటే ప్రేముంది చానా, నీ మనసులో ఉన్నది నేను కానా, నీ మాయ మాటలొద్దు ఎన్నో విన్నా, నీకంటే తెలివి ఉంది నాకు చానా, మా అమ్మ నాన్న విన్నరంటే సిన్న, నాకు లగ్గం ఇంకా తప్పదంటున్నా. సో ఈ టైప్లో ఒక మన విలేజ్ కాన్సెప్ట్లో ఆ సాంగ్ అట్లా అనుకొని రాసుకున్నాను. సో దానికి ప్రొడ్యూసర్ వచ్చేసి బాబన్న, వాళ్ళది కూరగాయల బిజినెస్ ఉంటుంది.
అంత ఉన్నా వాళ్ళంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా నాకు సపోర్ట్ చేసిండు. సో నిజంగా గ్రేట్ ఆయన చేయడం వల్లనే ఈరోజు నేను ఒక మంచి స్థాయికి వచ్చిన. అలాగే మీకు బాగా పేరు తెచ్చిన పాట ఇది? సొమ్మసిల్లిపోతున్నాయి సాంగ్. అదే ఫస్ట్ మొత్తం అందరికీ తెలిసేది ఒక్కసారిగా చేసింది. అవును. దానికి ముందు మీరు ఎన్ని పాటలు చేస్తుంటారు సుమారు? ఇంకొక ఫోక్ సాంగ్ ఉన్నది మేడం దానికంటే ముందు. ఒకటి గమ్మతి గమ్మతి అని చెప్పేసి నేను లక్ష్మి అక్క పాడాము సాంగ్, మన ఫోక్ సింగర్ లక్ష్మి అక్క నేను. తర్వాత ఒకటి సంక్రాంతి సాంగ్ చేసాము, సంక్రాంతి ఫెస్టివల్ కి సంబంధించింది. అదే మూమెంట్ అదే సాంగ్ ఎడిటింగ్కి వెళ్ళినప్పుడు ఈ రాములమ్మ సాంగ్ పుట్టింది. ఓ మొత్తానికి అట్లా బయటకు వచ్చింది ఒక మంచి పాట. ఇప్పుడు మీరు పాడిన పాటలు కాకుండా బయట పాటలు ఏవైనా మా కోసం ఒకటి పాడండి. బయట పాడింది మేడం. బయట పాడిన సాంగ్లలో యాడికెళ్ళి వచ్చిన అనే సాంగ్, అది కూడా చాలా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో మీకోసం ఒకసారి సాంగ్ తప్పకుండా. యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే, ఓ రసూపే ఇసిరినవే నీ మాటలతో మాయల్ని చేసినవే, నా కన్నుల్లో మెరుపల్లె మెరిసినవే, నా కలలల్లో రంగుల్ని అద్దినవే, నీ కాలికి మూవల్లే కట్టినవే, నీ వెనకాలే నీడల్లే దిప్పినవే, నీడల్లే నీడల్లే సిన్ని గుండెకు చుట్టుకున్నావే, సిన్ని ఊపిరిని నింపిపోవే, సిన్ని నిద్దుర దోచుకున్నావే, సిన్ని నవ్వైనా చల్లిపోవేమే, యాడికెళ్ళి వచ్చినవే నా గుండెల్లో గువ్వల్లే వాలినవే, ఏ అక్షరాలు చూసినా నీ పేరల్లే ఎగుపడతాదే, ఓ 1,00,000 సార్లు దలిచినా నాకు విసుగైతే రాకున్నదే, ఏ దారిలో నా నడిచినా నీ సెంతకే చేరుత్తదే, ఓ నిమిషము చూడకుంటే మనసే ఆగమైపోతున్నదే. సో ఈ సాంగ్ చాలా వైరల్ అయింది మేడం. ఈ సాంగ్ కూడా నిజంగా చాలా బాగుంది తమ్ముడు. అట్లాగే నువ్వు డాన్సర్ నుంచి ఇలా పాటలు పాడుతూ, అలాగే ఇప్పుడు నీ పాటలకి నువ్వే ఓన్ కంపోజిషన్ డాన్స్ డాన్స్ నా సొమ్మసిలి సాంగ్ వచ్చేసి బాలు కొరియోగ్రాఫర్, ఆయన బాలు ఎస్ఎం అని చెప్పి నా ఫ్రెండ్ అబ్బాయి కూడా. ఆ అబ్బాయి నా దగ్గర స్టూడెంట్ గా జాయిన్ అయ్యిండు స్టార్టింగ్. నా దగ్గర స్టూడెంట్ గా జాయిన్ అయ్యి డీలో ప్రాక్టీస్ చేసుకుంటూ, అంటే ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి తను మంచి కష్టపడి తను నాకు కొరియోగ్రాఫర్గా వచ్చిండు. స్టూడెంట్ కొరియోగ్రాఫర్ అక్కడే. నిజంగా ఇప్పుడు అన్ని పాటలకి అంటే ఇప్పుడు ఈ సాంగ్ కాకుండా మిగతా సాంగ్స్ కి అన్నిటికీ మీరే చేసుకుంటారా లేకపోతే? నేను ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొరియోగ్రాఫర్స్ ని పెడుతున్నా మేడం. నేను చేయట్లేదు, మీరే వాళ్ళే చేస్తున్నారు. ఇంకా మీరు పాటలు మాత్రం పాడి ఖచ్చితంగా దాన్ని కంపోజ్ చేస్తారు. అవునండి, ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ సాంగ్ నేను లొకేషన్ ఉన్నప్పుడు ఫ్రేమ్స్ అయితే చూసుకోలేను, సో కొరియోగ్రఫీ చేయలేను, స్ట్రైనింగ్ ఎక్కువ ఉంటుంది. అవును, అది నిజమే. ఎందుకంటే మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలనేది ఫస్ట్ మెయిన్ ఇబ్బంది అయిపోతుంది. అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలుకి ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు మీరు? ఇట్లా వస్తా అన్నప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు అసలుకి? అంటే స్టార్టింగ్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళే నాకు బాగా సపోర్టింగ్. ఓ సూపర్ సూపర్. నాకు ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళే నన్ను పుష్ చేసేది. నిజంగా అందరి పేరెంట్స్ అట్లా ఉండాలి. ఎందుకంటే మనకి ఏదైనా టాలెంట్ ఉన్నప్పుడు పేరెంట్స్ గుర్తుపట్టి గమనించి దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఎవరికైనా నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నా చిన్న ఏజ్, నాకు బయట ప్రపంచం ఏం తెలీదు. నా ఓన్గా నేను ఏదైనా పాట వస్తుందంటే ఇక్కడ పెళ్ళిళ్ళు డీజే మోగితే అప్పుడు నేను అంటే ఇట్లా సౌండ్ పెడితే నేను వెళ్ళేసి అక్కడికి డాన్స్ చేసేటోని. అక్కడికి వెళ్ళి ఎవరి దగ్గర నేను సిగ్గుపడకపోయేది, డాన్స్ చేస్తూ అలాగే. అంటే నాకు ఆ స్టేజ్ ఫియర్ అనేది అప్పటి నుంచి నాకు బాగా అలవాటు. సో బయట ప్రపంచం తెలియని టైంలో నాకు మా గురువు పోలేరు సత్యం సార్ అని చెప్పి సార్ వచ్చారు. ఈ బాబు డాన్స్ బాగా చేస్తున్నాడు, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, మేజర్ గా చేస్తున్నాడు డాన్స్. అంటే ఏదో పెద్ద పెద్ద స్టేజెస్లలో పెద్ద వాళ్ళు చేస్తారు కదా, ఆ లెవెల్లో ఎక్స్ప్రెషన్స్ హావభావాలు అదంతా మంచి స్థాయికి వెళ్తాడు ఈ అబ్బాయి, ఎంకరేజ్ చేస్తే అని చెప్పి మా అమ్మ వాళ్ళతోటి, మా డాడీ తోటి, తర్వాత మా స్కూల్లో టీచర్ వాళ్ళతోటి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడి నన్ను ఎంకరేజ్ చేశాడు. వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నాడు, ఇంట్లో పెట్టుకొని బాగా ఎంకరేజ్ చేసేది. ఇక బయట మొత్తం అందరినీ పరిచయం చేసిండు. పరిచయం చేసి ఈ బాబుకి సపోర్ట్ చేయాలి మనం అని చెప్పి మంచి సపోర్టింగ్ ఇచ్చాడు. సూపర్. అలాగే మీరు పాడిన పాటల నుంచి ఒక 2-3 సాంగ్స్ మా కోసం. యా తప్పకుండా మేడం. రీసెంట్గా నా ఛానల్లో రిలీజ్ అయింది. నేను అంటే ఇది సినిమాటిక్ సాంగ్ యాక్చువల్లీ. మన
జానపద పాట కాకుండా సినిమాటిక్ లో నేను ఓన్ గా ఆల్బమ్ సాంగ్ టైప్ చేసుకొని రాసుకొని రీసెంట్ గా రిలీజ్ చేశాను. ఓకే. ఏదో మాయా చేసావే నన్నేదో లోకంలోకి తోసావే నా ఎదపై నీ నవ్వుల సడి కురిపించావే మైమరపై కలలో మురిపించి పోయావే ఇంతందమంతా వరమై నా ముందే తిరిగావే నీ చెంత చేరే దారులు నేనే వెతుకుతూ ఉన్నానే ఇలలోని మబ్బుల్లో జాబిల్లి నువ్వేనే శిలలోని శిల్పాలు సరిపోవు నీతోనే ఊపిరిని అందించి పోరాదే ఓసారి ఎల్ల ఊపి నేను చూసుకుంటానే బంగారి అనుకోలేదే నేనింతగా ఆనందిస్తానంటూ నీతో ఉంటే ఒడిదుడుకులు కూడా దూరం ఒట్టు ఆలోచించే నన్నెంతలా ఊరిస్తున్నావంటూ నేను తలవందే నా మది ముందుకు అడుగేయదు ఒట్టు ఏమైనా నిన్ను వీడనులే నా గుండెల సప్పుడు నువ్వులే ఈ విరహాలు ఇంకెందుకులే ఊహలకే ఊపిరి నీయే నీ తోడుంటాలే అరుదైన అందాల పరంజి బొమ్మవుగా నీ పైన నాకెంత ప్రేముందో నమ్మవుగా ఒకసారి నీ మౌనమీడిన చెంతకురా మనువాడి మదిలోన గుడి కడత ప్రియ సఖిరా. నైస్ తమ్ముడు, చాలా బాగుంది. ఇది ఇప్పుడు మూవీలో వస్తుందా? లేదండి, నేను నా ఓన్గా ఆల్బమ్ సాంగ్ క్రియేట్ చేసి రాతో ట్యూన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాను. ఓ నైస్. దీని రీచ్ ఎలా ఉంది? ఇది ఇప్పుడు ప్రజెంట్ ఒక 10 days అయింది రిలీజ్ చేసి, ఒక 5 lakhs అబౌవ్ అవుతుంది. ఓ నైస్ నైస్ నైస్. ఇంకా మా కోసం సేమ్ ఈ సాంగ్ రిలీజింగ్ తర్వాత నా ఇంకొక సాంగ్ రిలీజ్ అయింది. అంటే కంటిన్యూడ్ గా ఒక 2-3 సాంగ్స్ డే బై డే రిలీజ్ అయినాయి. అవునా? ఓకే. వరుస సాంగులతో ఇంకా బిజీ. అవును. ఏ పిల్లి కళ్ళ పిల్లరో మల్లిగాడి సెల్లిరో ముట్టుకుంటే మాసిపోయే అందగత్తెరో నడుము జుత్తెలొల్లిరో నడక జుత్త జిల్లురో నంజుకోని తిందమంటే ఘాటు విరిచిరో ఓరయ్యా దీనయ్యా దీన్ని ఎట్ట వెంచరో ఓరయ్యా దీనయ్యా దీన్ని ఏమి చేతురో ఏ పిల్లి కళ్ళ పిల్లరో ఓ పిల్లి కళ్ళ పిల్లరో మల్లిగాడి సెల్లిరో ముట్టుకుంటే మాసిపోయే అందగత్తెరో నడుము జుత్తలొల్లిరో నడక జుత్త జిల్లురో నంజుకోని తిందమంటే ఘాటు విరిచిరో. సో ఈ సాంగ్ సురేష్ కడారి అని చెప్పేసి సురేష్ కడారి రాసిండు. దీనికి నేను పాడాను. తర్వాత దీని తర్వాత లంగిడి జింగిడి సాంగ్ అని చెప్పి అది కూడా మన దామురెడ్డి సార్ తర్వాత మంగ్లీ మేడం వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ఛానల్లో నేను చేశాను. మదినన్న మ్యూజిక్ డైరెక్టర్. ఈ సాంగ్ ఇంకా చాలా బాగుంటుంది. పాడండి, మేము వెయిటింగ్. జోడు జడల పిల్ల పేరు జానురా కండ్లే చూడల్ల నేరవండ్లురా కత్తెర సూపులతో మత్తు గొలిపెరా బొత్తిగా నా గుండెను గుత్తవట్టెరా ఓ సందెవేళ సైగ చేసి నన్ను పిలిసెరా పంచు పౌడర్ అద్ది పాప ఇల్లు చేరుకుంటిరా తలుపు సాటు దాని అయ్య చూసెరా తోడపాశాల మైల పోలు తీసెరా బొత్తిగా వెనకరెక్కలిసి గట్టెరా సింతాబరిగతో ఈ పంత గొలిసెరా ఆ ఇస్పెట్టు రాని నాకు రాసిపెట్టి లేకపోగా 2-3 లంగిడి లైఫ్ ఏమో జింగిడి లవ్వులా కలర్ సిడి నింపింది ట్రాజెడీ 2-3 లంగిడి లైఫ్ ఏమో జింగిడి లవ్వులా కలర్ సిడి నింపింది ట్రాజెడీ వారే మిల 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 సూపుల నారే చేసింది రాగురే పోరే కిల 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 నవ్వులతో గుండెనే చేసింది చోరే. నైస్ తమ్ముడు, నిజంగా చాలా చాలా చక్కగా ఉంది పాట. థ్యాంక్ యూ. ఇది మంచిగా క్లిక్ అయింది పాట. ఇది కూడా బాగానే పోతుంది మేడం. ఇది దగ్గర 2 lakhs దగ్గరకు పోతుంది. ఇది నా సాంగ్స్ తర్వాత అంటే ఈ ఒక 1 week లో రిలీజ్ అయిన సాంగ్స్ ఇవన్నీ. ఓహో, లాస్ట్ వీక్ ఇవన్నీ మొత్తం లాస్ట్ వీక్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు కొత్తగా ఇవి కాకుండా ఇంకేమైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? ఇప్పుడు మానుకోట ప్రసాద్ అన్న రాసిన సాంగ్ లో ప్రోమో రాబోతుంది. ఓహో. ఎల్లిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ
అత్తగారింటికి వెళ్ళిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ కన్న ప్రేమ కిలువనిచ్చి కదులుతున్నవో పోయిన కాడ పైలంగా ఉంటావో లేదో కన్న ప్రేమ కిలువనిచ్చి కదులుతున్నవో పోయిన కాడ పైలంగా ఉంటావో లేదో నన్ను యాద చేసుకుంటూ కుమిలిపోకే సిలకమ్మ జ్ఞాపకాలతోనే బ్రతికేస్తారములమ్మ వెళ్ళిపోతున్నది రాములమ్మ నా రాములమ్మ. నిజంగా తమ్ముడు చాలా 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 మస్తు పాడావు. తమ్ముడు నువ్వు పాడిన పాటల్లో వరుసగా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని సాంగ్స్ పాడుంటావు తమ్ముడు నువ్వు? ఒక 30 పాడావా? దాంట్లో బాగా హిట్ అయిన సాంగ్స్ కొన్ని నాన్ స్టాప్ గా పడేసే, ఎందుకంటే ప్రేక్షకులకి నాన్ స్టాప్ పండుగ సాంగ్స్ అవి. రీసెంట్ గా మన ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతున్నది ఇక ఆగేదలేదు భంచత్ లల్లవోతాంది ఇజ్జత్, అది దగ్గర దగ్గర చాలా వైరల్ అయింది సాంగ్. అవును నిజం, ఇప్పుడు మొత్తం అదే చేస్తారు ట్రెండ్, యూత్ మొత్తం అదే సాంగ్ లో ఉన్నారు. అవును, సో అది కూడా మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు బూస్తివే లౌదుల్దుమ్మ నాకు నిద్ర పడతలేదమ్మ క్షుద్ర పూజలు చేసినవమ్మ రాత్రైతే నీ కలవరింత తెల్లారింటి ముందు సంత నాకేందే ఈగో సంత మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు బూస్తివే లౌదుల్దుమ్మ యహ నిద్ర పడతలేదమ్మ క్షుద్ర పూజలు చేసినవమ్మ నీ మెడ కింద ఉన్న మడత దాని కొరకు సచ్చైన పుడత జుంకాలు పెట్టిన చెవులు చూస్తే గ్రంథాలే రాచు కవులు ఇక ఆగేదలేదు భంచత్ ఇండ్లల్ల పోతాంది ఇజ్జత్ నా ముందేమో పదనిసలు నా వెనక ఊరు గుసగుసలు నా ఇరుగు పొరుగు సరసాలు వామ్మో మాల్ మసాలాలు నాకేమో రాత్రి శోకాలు మస్తున్నవే ఓ మైసమ్మ మనసుకు బూస్తివే లౌదుల్దుమ్మ యహ నిద్ర పడతలేదమ్మ క్షుద్ర పూజలు చేసినవమ్మ. సో ఇది ఒక సాంగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది, అసలు మామూలు వైరల్ గా ఇది ఎటు చూసిన రీల్స్ లో ఇదే సాంగ్. అవునండి. తర్వాత కట్టిన నీకయ్యో సిన్నగూడు గుప్పెడంత నా గుండెలో, ఇది మానుకోట ప్రసాద్ అన్న రాసిండు, నేనే దీనికి యాక్ట్ చేసింది. ఇందులో యాక్టింగ్ నేను, నా సొమ్మసిల్లి సాంగ్ హీరోయిన్. వెళ్ళిపోకే సక్కని సీతమ్మ సాంగ్, ఇది కూడా చాలా బాగుంటుంది. వెళ్ళిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఓ సిన్న నవ్వు నవ్వరాదే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ ఎన్నెలగాసే ఎలుగుల్లోన ఎంతటి అందానివే ఎగిలి వారే పొద్దుల్లోన ముద్దామోమునిదే నీ వెనకే తిరుగుతూ ఉన్నా ఓ బాపు గీసిన బొమ్మ వెళ్ళిపోకే సక్కని సీతమ్మ రామ సక్కని సీతమ్మ చెట్టుకు పుట్టకు రాయికి రప్పకు రాసుకున్న మన పేరు కంటికి నిద్దుర కడుపుకు ఆకలి మరిసి ఉన్న నన్ను చూడు ఎందుకే గుండె బరువు మోగుతున్నదే కొత్త దరువు నీ సంతనే ఉంది మనసు గమనించవే నీకు తెలుసు నా ప్రాణం నీవేనమ్మా జారిపోకే ఓ జాబిలమ్మా. నిజంగా ఈ లిరిక్స్ నువ్వు పాడిన విధానం, నిజంగా నీ వాయిస్ చాలా బాగుంది తమ్ముడు, చాలా చాలా స్వీట్ గా ఉంది. ఎందుకంటే ప్రతి పాటకి చాలా అద్భుతంగా లిరిక్స్ కానీ నీ వాయిస్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అలాగే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఏం చెప్పలేదు, అంటే మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు ఏంటి? మీ ఫ్యామిలీ? మేము బాయ్స్ వచ్చేసి ఒక ముగ్గురు మేడం. ఓకే. గర్ల్స్ వచ్చేసి 2. అందరికి ఆల్మోస్ట్ పెళ్లిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా అందరికి. మమ్మీ డాడీ వచ్చేసి వ్యవసాయం చేస్తుండే, అంటే ఫస్ట్ స్టార్టింగ్ కూలీలు, ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటారు ఇంటి దగ్గర బోర్ వేసుకొని. పెద్దన్న చిన్ననే ఇక్కడ నాతో పాటు ఉంటారు. అక్క వాళ్ళు వచ్చేసి పెద్దక్క ఊర్లోనే ఉంటుంది, అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. చిన్న చెల్లెలు వచ్చేసి మహబూబ్నగర్ ఒక 5 kilometers ఉంటుంది మహబూబ్నగర్ డిస్టెన్స్. మొత్తానికి అందరికి పెళ్లిపై సెటిల్డ్. మరి మీకు ఎప్పుడు పెళ్లి? నేను కొంచెం సెటిల్ అవ్వాలి మేడం, వెళ్ళి సెటిల్ అయిన తర్వాతనే. తప్పకుండా సెటిల్ అవుతావు తమ్ముడు, నిజంగా. ఎందుకంటే నీ గొంతు బాగుంది, నువ్వు పాట పాడే విధానం బాగుంది, డెఫినెట్లీ నువ్వు సక్సెస్ అవుతావు. నెక్స్ట్ మేము నిన్ను వేరే రేంజ్ లో చూస్తాం, రేంజ్ లో. థ్యాంక్ యూ మేడం.
అలాగే నువ్వు పాడిన పాటల్లో నీకు బాగా ఇష్టమైన పాట ఏది? ఆ, నాకు బాగా ఇష్టమైన అంటే నేను పాడుతున్న పాట ప్రతిదీ బాగా తప్పకుండా ఇష్టం ఉంటుంది, కాకపోతే ఏదో ఒక సాంగ్ అబ్బా ఇది అన్ని సాంగ్స్ కన్నా నేను పాడిన సాంగ్స్ కన్నా బాగుంది అనిపించిన సాంగ్ అంటే ఇప్పుడు నాది నేను చెప్పుకునే అది సెల్ఫ్ డబ్బా అయినా పర్లేదు ఏదో ఒక్క పాట అంటే నీకు నచ్చింది కాకపోయినా మీ పేరెంట్స్ కో లేకపోతే మా పేరెంట్స్ నచ్చింది అయితే ఏదో మాయ చేశారు. అవునా? ఆ పాట పాడవా మా కోసం? పాడండి స్టార్టింగ్ లో నా ఛానల్ ఏదో మాయా చేశావే. ఆ సాంగ్ మా డాడీకి పిచ్చి, నాకు ఫోన్ చేసి దగ్గర దగ్గర 10 సార్లు ఫోన్ చేశాడు ఆ సాంగ్. ఓహో, నాకు ఆ సాంగ్ కావాలి, పంపి పంపి పంపి. కానీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, ఎందుకంటే మా అబ్బాయి ఇన్ని రోజుల తర్వాత మీరు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు ఇక్కడ దాకా రావడానికి, రియల్లీ గ్రేట్. ఓకే తమ్ముడు, చమ్కీల అంగిలేసి మెయిల్ వర్షన్ లో మీరు రీల్స్ కోసం ఒక పాట పాడారు కదా, ఆ పాట ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ పాట ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది, దాంతో పాటు మీ పాట కూడా ట్రెండ్ అవుతుంది. ఆ పాట ఒకసారి అంటే జనాలకు కూడా తెలియాలి కదా, సో ఆ పాట పాడండి మా కోసం. చమ్కీల సీర గట్టి బొమ్మరిది షాకు లెక్కుండేదిరా బొమ్మరిది, కండ్లకు కాటు కెట్టి బొమ్మరిది కండ్లెట్లా కొడుతుండేరా, ఊరెనక వాగు పొంటి బొమ్మరిది ఉరికిరికి వస్తుండేరా బొమ్మరిది, వద్దంటే సంకనెక్కి బొమ్మరిది సుక్కలే సుప్తుండేరా చమ్కీల సీర గట్టి. ఇప్పుడు దాకా అందరూ చమ్కీలా అంగీలేసి అనేదే ఉంది, మీరు నిజంగా చాలా బాగుంది. ఇది ఎప్పుడు పాడాలనిపించింది ఆ పాట రిలీజ్ అయ్యాక, ఇంతకు ముందే రాసుకున్నారా? అంటే ఇది కంప్లీట్ గా ఫీమేల్ వర్షన్ ఉంటుంది, కంప్లీట్ ఫీమేల్. అవును, బాగా ట్రెండ్ అవుతుంది. అవును, నేనేదో జస్ట్ మన జెంట్స్ మా బాయ్స్ చేసుకుంటారు అని చెప్పి బాయ్స్ కోసం స్పెషల్లీ ఆపోజిట్ పాడాను అనమాట. నిజంగా బాగుంది తమ్ముడు. అట్లానే నీ జనపదం పాటలన్నీ ఒకసారి బ్యాక్ టు బ్యాక్ ఒక 3 or 4 పాడేస్తే మా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతారు. అంటే నేను పాడింది కాకుండా ఒక వేరే ఏదైనా పర్లేదు, నీ గొంతుతో ఒక మంచి పాట పాడితే చాలు మాకు. సరే తప్పకుండా. ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఏషనగుల కట్ట మీద ఏషనగుల కట్ట మీద ఏషనగుల కట్ట మీద ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఊగి ఊగి షేర్లు దిగే ఊకుండు బాల మదాటు గుటుయాల, ఏషనగుల కట్ట మీద ఏషనగుల కట్ట మీద. అంటే ఈ పాటలు వచ్చేసి మా జంగిరెడ్డి అన్న, నాకు పాటలు బాగా ఈ టైప్ ఆఫ్ పాటలు బాగా ఊపిన పాటలు ఇవి. సో నా మైండ్ లో బాగా ఫీడ్ అయిన పాటలు ఇవి జానపదాలలో. సో ఆయన కూడా కొంతవరకు నాకు ఇన్స్పిరేషన్. సో ఆయన పాడిన పాటల్లో ఇవి చాలా నాకు ఇది చేసింది. శనిక చేళ్ళ నిలావాడి చేతులియావే సింధూరాల తువాల, చేతులియావే సింధూరాల తువాల, చేతులియ నీకు నేను సెల్లెల్లుండర్రో పాలమూరి సిన్నోడ, సెల్లెల్లున్నర్రో పాలమూరి సిన్నోడ, చేతులియ నీకు నేను చేతులియ నీకు నేను బావల్లుండర్రో నిజం బాధా సిన్నోడ, బావల్లుండర్రో నిజం బాధా సిన్నోడా. ఎవరి డిస్టిక్ వాళ్ళకి అట్లా కలుపుకొని వాడుకున్నారు. మాది మహబూబ్నగర్ డిస్టిక్ కాబట్టి నేను మహబూబ్ పాలమూరి అని చెప్పండి. సూపర్ సూపర్ నైస్. ఇంకా తమ్ముడు, ఇంకా మీకు ఆయన కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా జానపదంలో మీ ఇన్స్పిరేషన్ కానీ మీకు బాగా నచ్చిన వాళ్ళు కానీ ఉన్నారండి. శివనాగులు అన్న కానివ్వండి, జయప్రకాష్ అన్న కానివ్వండి. తర్వాత నేను జానపదాలలో నా మంచి జర్నీ ఉంది మేడం. జానపదం దుమ్మురేపు అని చెప్పేసి ఒక టీవీ షో చేసినాం. అందులో నాకు వాళ్ళు పాటలు పాడుతుంటే అది నాకు బాగా మైండ్ లోకి ఎక్కింది. అది కూడా సూపర్. మా కోసం కొన్ని పాటలు. తప్పకుండా మేడం. కన్న పేగు బంధమే 9 నెలలు మూసి కన్నవే, నాకు లాల పోసి రొమ్ము పైన మూసిన ప్రాణం పోస్తివే, అమ్మ ప్రాణం పోస్తివే, నా ప్రాణం పోస్తివే. నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఎడవలేదు ఎప్పుడు పంచుకున్నావా గుండె చప్పుడు, నువ్వు కడుపులో ఉన్నప్పుడు చిన్ని కాలుతో తన్నినప్పుడు నేను ఎడవలేదు ఎప్పుడు పంచుకున్నావా గుండె చప్పుడు, ఉరిటి నొప్పుల బాధ కన్నీరు అయినా చూసి మురిసిన కన్నా నీ నవ్వునేనా,
నీ కంట కన్నీరు జారదు కన్నా ఒడిలో నా ఓదార్పు నేను లేనారా ఓ ఏ జన్మ పుణ్యము నా బంగారు కన్నా నిన్ను ఇడిసి ఉండలేనురా కన్న పేగు బంధమా. సూపర్ నైస్ నైస్. అలాగే ఇందాక మీరు అన్నారు కదా లవ్ ఫెయిల్యూర్ మీద కూడా ఒక పాట పాడతాను. గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల నువ్వు లేవన్న బాధ రావన్న బాధ చంపుతుందే మళ్ళా ఏం చేశానే నేనే నేరం నేనేం చేశానే నీకే ద్రోహం ఊరంచు వాగుల్లా అలల నడుమ నేనిదుతుండగా ఈత అమ్మా అనేవారు మరచి నీ పేరు వచ్చేన నోట గుర్తుకొచ్చినప్పుడల్లా ఓ గుర్తుకొచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల నువ్వు లేవన్న బాధ రావన్న బాధ చంపుతుందే మళ్ళా రజితో 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 రజి 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 కానాల కోకదాన హిప్పి కటింగుదాన కానాల కోకదాన హిప్పి కటింగుదాన రజితో పిలవాలనున్నదే రజిత రజితో అడగాలనున్నదే రజిత నీ చెవుల కమ్మలు మెరిసనని కనుబొమ్మలు నీ చెవుల కమ్మలు మెరిసని కనుబొమ్మలు రజితో అడగాలనున్నదే రజిత రజితో పిలవాలనున్నదే రజిత. నైస్ తమ్మి, నిజంగా చాలా 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 బాగా పాడావు. దాంట్లో చాలా ఫేమస్ సాంగ్స్ కూడా ఉన్నాయి నువ్వు పాడిన దాంట్లో. నిజంగా చాలా బాగుంది. ఇందాక బ్రేకప్ సాంగ్ అది నువ్వు పాడావా లేకపోతే రామన పాడావు? నిజంగా చాలా బాగుంది ఆ సాంగ్ కూడా. తమ్మి రీసెంట్ గా కూడా నీ సాంగ్ రిలీజ్ అవుతుందంట కదా ఒకటి, దాని పాట ఒకసారి అంటే మీకు వినిపిస్తే అంటే ఇన్ కేస్ పర్మిషన్ ఉందంటేనే పాడు, లేదంటే అది ప్రోమో రిలీజ్ అయింది, నేను రాసి నేను పాడింది సాంగ్. ఓకే, వేరే వేరే వాళ్ళు యాక్టింగ్ అదంతా ఛానల్ కూడా వేరే వాళ్ళది. ఓకే, నేను జస్ట్ వాళ్ళకి ఇచ్చాను సాంగ్ అది. ఓకే, మా కోసం పాడతాం. అనగా అనగనగా అల్లో నేరల్లో పిల్ల చూడగా నిన్ను చూడగా మతే పోయేనే ఎల్లా నిండుగా గుండె నిండుగా పండగొచ్చేనే మళ్ళా మెల్లగా మెల్ల మెల్లగా మాయవయ్యావే ఎల్లా రాతిరంతరందిరే పిరంబలాగా మధ్యలో మూతి దిప్పిపోతవేందే మెరుపు తీగా నా గుండె మీద వాలిన వెగువలాగా నన్నే ఇడిసి నువ్వు వెళ్ళమాకే నిండు మేఘా ఇంతందమేంద పిల్ల ఏడ చూడలేనులా ఏమైనా నిన్ను నేను ఇడిసి పెట్టనే పొలా. నిజంగా బాగుంది. ఇది ఎప్పుడు రిలీజ్ తమ్ముడు? ఇది ఫుల్ సాంగ్ మేబీ ఈ మంత్ లో రిలీజ్ అవుతుంది మేడం. జస్ట్ ఒక ప్రోమో రిలీజ్ అయింది అంతే. ప్రోమో రిలీజ్ చేశారు. దీని తర్వాత మా కోసం ఒక మంచి ఫాస్ట్ బీట్ ఒక మంచి ఫోక్ సాంగ్ పాడు. ఫాస్ట్ బీట్ ఫోక్ సాంగ్ అంటే నేను నా ఫేవరెట్ సాంగ్ ఒకటి తప్పకుండా ప్రాబ్లం రాంబాబు అన్న సాంగ్ పాడింది. రాంబాబు అనేది బాగా ఫేమ్ అయింది సాంగ్ కూడా. ఓకే, మన అమ్మనన్న సాంగ్ నుంచి పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల ధారను నేను రా ఉన్న 2 ఎకరాలను కళ్ళా చూడలే ఉన్న 2 ఎకరాలను కళ్ళా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి పొలమూదున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా చదువు అమ్మాయిలు వదిలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా ఉందినా పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా. నిజంగా అద్భుతంగా పాడావు తమ్ముడు. ఒకసారిగా కొంచెం ఎమోషనల్, నిజంగా చాలా బాగుంది. అది తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మనకు అందరికి కన్నీళ్ళు తెప్పించిన మూవీ బలగం. అవును, సో బలగం మూవీలో కూడా నాకు నేను పాడా సాంగ్. అవునా? ఊరు పల్లెటూరు సాంగ్ నాకు వచ్చింది, బట్ నా దానికి తగ్గ మెలోడీస్ గా అంత సెట్ అవ్వలేదు. సో దానికోసం అని చెప్పి కొంచెం
మళ్ళీ సింగర్ని మార్చారా? సింగర్ మార్చడం జరిగింది. ఓకే. నా అదృష్టం అంత దూరం వెళ్ళి ఆ సాంగ్ పాడడం. సో చాలా కానీ అప్పుడు మీరు అడగలేదా అంటే సింగర్ని మార్చేసరికి? అది మనకు హక్కు లేదు మేడం. ఎందుకంటే అక్కడి దాకా వెళ్ళడమే నాకు గొప్ప ఇది అవకాశం వచ్చింది. నెక్స్ట్ సినిమాల్లో ఖచ్చితంగా మేడం తప్ప ట్రై చేస్తున్నారు ఆల్రెడీ? అవునండి. సూపర్. సో ఆ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ అది కూడా. ఏ తెల్లని పాలధారలల్ల పల్లె తెల్లారుతుంటదిరా, గుళ్ళోన గంటలు కాడెడ్ల మెడలోన జంటగా మూగుతా ఉంటాయిరా, నగలి భూజాన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా, గొడ్డు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా, సల్లగాలి మూసుకొచ్చేరా సేలు సెలకాల ఆ ముచ్చట్లు, దారి పొడుగు సెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు, గడ్డి మోపులు కాల్వగట్టులు చెమట సుక్కల్లో తడిసిన ఈ మట్టి గంధాలు, ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. నైస్ తమ్మి, నిజంగా చాలా చాలా బాగుంది. మరి అప్పుడు ఈ పాట అసలు మీకు ఫస్ట్ ఎట్లా అవకాశం వచ్చింది? ఇది నాకు ఫస్ట్ ఈ సాంగ్ కోసం నన్ను భీమ్ సార్ పిలిచారు. ఓకే. సో ఆ సారు ఆధ్వర్యంలో అంటే ఈ సాంగ్ నాకు సెట్ అవుతుంది అని చెప్పి బాగా గట్టి నమ్మకంతో నన్ను పిలిచాడు. కానీ ఆ సాంగ్ నేను థియేటర్లో చూసినప్పుడు కానివ్వండి, నార్మల్గా సాంగ్ వింటున్నప్పుడు కానీ నాకు ఒక పెయిన్ అనిపిస్తుంది. ఎందుకంటే పాడింది అది కూడా సూపర్ హిట్ మూవీ అది బలగం. ఇప్పుడు ప్రేక్షకులందరూ ఆల్మోస్ట్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది. కానీ నాకు అలాంటివి కొన్ని ఒక పాఠాలు నేర్పిస్తుంటాయి, ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్కటి. అవును. ఎందుకంటే అది ఎందుకు నాకు దక్కలేదు, దాని వెనకాల రీజన్ ఏంది అనేది నేను వెతకాలంతే. అంతే, నిజం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నిజంగా తమ్మి చాలా చాలా మంచి పాటలు పాడావు. మేము కూడా ఫుల్ దిల్ ఖుష్ అయ్యాం, మా ప్రేక్షకులు కూడా ఫుల్ ఖుష్ అయ్యారు. నిజంగా నువ్వు ఇట్లాగే మంచి మంచి పాటలు పాడాలి, ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళాలి, సినిమాలో కూడా పాటలు పాడాలి, నువ్వు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వాలని మేము ఎస్పెషల్లీ అమ్మా న్యూస్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇది ఈ వారం జానపద అడ్డా కార్యక్రమం. మరో వారం మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.